సిరిపురంగా పిలువబడే శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి ఆలయం దక్షిణాదిలో స్వర్ణ శకానికి నాంది పలికింది. అమ్మవారి ఆలయం 100 ఎకరాల విస్తీర్ణంలో 1500 కిలోల బంగారం, 400 మంది శిల్పులు, 6 ఏళ్ల నిరంతర శ్రమ, అద్భుతమైన శిల్ప చాతుర్యం, సుమారు 600 కోట్ల రూపాయలు వెరసి తమిళనాడులోని శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి స్వర్ణ దేవాలయం. ఆలయ నిర్మాణంలో స్తంభాలు, శిల్పాలను మొదట రాగి తాపడం చేశారు. ఆ తర్వాత దానిపై బంగారు రేకుల్ని 9 పొరల్లో వేసి శిల్పాలను తీర్చిదిద్దారు. అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గ్రానైట్ తోనే రూపొందించి బంగారు తొడుగుతోటి అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మండపం, కృత్రిమ ఫౌంటైన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఆలయంలోకి వెళ్లేందుకు 7 ద్వారాలను ఏర్పాటు చేశారు. వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, ప్లాటినంతో రూపొందించిన నగలు, స్వర్ణ కవచాలు, కిరీటంతో స్వర్ణ తామరపై ఆసీనమై మహాలక్ష్మీదేవి దర్శనాన్ని ఇస్తుంది. ఆలయం చుట్టూ 10 అడుగుల వైశాల్యంలో నీళ్లతో నిండిన కందకం ఉంది. ఆలయాన్ని చేరుకోవాలంటే 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రపు ఆకారంలోని మార్గం గుండా వెళ్ళాలి. దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్ మొదలైన వాటి నుంచి సేకరించిన శ్లోకాలు పొందుపరిచారు. ఈ ఆలయంలో శాసనాలు, కళ, వేదాలు ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ప్రతి శుక్రవారం గుడిని అందంగా అలంకరిస్తారు. భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి 700 మంది పోలీసులను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ గుడి నిర్మించిన నారాయణి అమ్మ అనే అతను 3 కోట్ల ధనంతో చుట్టుపక్కల ఉన్న 600 దేవాలయాలను పునరుద్ధరించాడు. గోల్డెన్ టెంపుల్ని సాయంత్రం 6 దాటిన తర్వాత చూస్తే బంగారంతో, విద్యుత్ కాంతులతోటి అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి దర్శనానికి వచ్చేవారు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులనే ధరించాలి. సంవత్సరంలో 365 రోజులు ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు అమ్మవారి దర్శనాన్ని చేసుకోవచ్చు. ఈ ఆలయాన్ని నిర్మించిన అతని అసలు పేరు సతీష్ కుమార్. తండ్రి నందగోపాల్ ఒక మిల్లు కార్మికుడు, తల్లి టీచర్. అప్పటి నుంచి అందరిలాగా చదువు, ఆట పాటల మీద శ్రద్ధ చూపకుండా గుళ్ళు గోపురాలు తిరిగేవాడు. 16వ ఏట భక్తుడిగా మారిపోయి శక్తి అమ్మగా పేరు మార్చుకున్నాడు. 1992లో నారాయణి పీఠాన్ని స్థాపించాడు. పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ఉచిత వైద్యశాల, పాఠశాలలను నిర్వహిస్తున్నాడు. భక్తులకు ఉపదేశాలిస్తూ వారి సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచిస్తాడు. ఇక్కడ నిరంతరం అన్నదానాన్ని నిర్వహిస్తారు.